ఇదే టైంలో సార్ కొంతమంది అంటూ ఉంటారు, లైక్ అది మనకు కూడా ఒకరికొకసారి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది, ఇది నీకు రాసి పెట్టలేదు, దిస్ ఇస్ నాట్ మేడ్ ఫర్ యూ. రాసి పెట్టి ఉండడం అనేది ఈ కాలంలో నమ్మడం అవసరమా, నిజంగా నమ్మాలా, ఆర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మనం కాకుండా ఏమన్నా ఉంటుందా, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అర్ హెల్ప్లెస్నెస్ అంటారా? రాసి పెట్టడం అన్నది ఈ కాలంలో నమ్మాలంటే గత కాలంలో నమ్మితే ఈ కాలంలో నమ్మాల్సిందే. అసలు ఇది వాస్తవమా కదా అని తెలియాలి మనకి. అబ్సల్యూట్లీ. ఒకటి అంటే నేను నా పర్సనల్ ఫీలింగ్గా నేను ఒక ఏమంటారు ఆధ్యాత్మిక విషయాలు బిలీవ్ చేసే వ్యక్తిని, ఆస్తికుడిని నేను. అంటే సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని నేను నమ్మే వ్యక్తిని. ఎవరైనా చెప్పినా కానీ నమ్మవనే చెప్తాను నేను. ఎందుకంటే ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన దేవుడు అనండి, గాడ్ అనండి, సర్వేశ్వరుడు అనండి, అల్లానండి, యెహోవా అనండి, ఏ భాషలో పిలిచినా సృష్టికర్త పైవాడు ఒకడే ఉన్నాడు. అయితే మానవుడికి అదృష్టము విధివ్రాత అనేది ఉందా అంటే ఉంది అంటాను. మరి విధివ్రాతాన్ని ఎవరు నిర్ణయిస్తాడు? మానవుడు నిర్ణయిస్తాడా, దేవుడు నిర్ణయిస్తాడు అంటే దేవుడే నిర్ణయిస్తాడు. మరి దేవుడు విధివ్రాత నిర్ణయించేటప్పుడు, దేవుడు అదృష్టాన్ని రాసేటప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం ఏంటి, నేను చేయాల్సిన అవసరం ఏంటి? అంటే దేవుడు రాసిపెట్టి ఉంటే నేను మంచి బిజినెస్ చేస్తాను, లేకపోతే లేదు కదా అనుకుంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు నా విధివ్రాతను ఎలా రాస్తాడు అంటే నేను చేసే పనులకు తగ్గట్టుగా, నా ఆలోచనలకు తగ్గట్టుగా విధివ్రాతను రాస్తాడు, మారుస్తాడు కూడా. ఫేట్ కెన్ బి చేంజ్డ్. ఫేట్ కెన్ బి చేంజ్డ్ అంటే నా విధివ్రాత నేను చేసే ప్రార్థనను బట్టి, నేను చేసే ప్రయత్నాన్ని బట్టి దేవుడు నా విధివ్రాతను కూడా మారుస్తాడు. అలాంటప్పుడు ఎవరి చేతిలో విధి ఉంది? నా చేతిలో ఉంది. దేవుని నేను నమ్ముతూ, దేవుడిని స్ట్రాంగ్గా నేను ప్రేయర్ చేస్తూ, ఖచ్చితమైన బలమైన ప్రయత్నం నేను చేస్తే నా పనికి తగ్గట్టుగా దేవుడు నాకు రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఒకటి నా అదృష్టంలో లేదు అని చెప్పేసి అదొక సాకు మాత్రమే. అది సాకు మాత్రమే. అదొక లేజినెస్గా లేదు, నా అదృష్టం లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఇప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు, ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు అంటారు, ఏంటి నా అదృష్టంలో దేవుడు రాసి పెట్టాడండి అంటారు. దేవుడు నీ అదృష్టంలో ఆల్కహాల్ రాసి పెట్టాడా? నువ్వు మానేయాలని నిర్ణయించుకుని నువ్వు ఒక అడుగు అయ్యి 10 అడుగులు దేవుడు వేస్తాడు నీకు సాయం చేయడానికి కదా. అంటే అదృష్టం అనేది ఉందా లేదా అంటే ఉంది. అది నువ్వు చేసే ప్రయత్నాన్ని తగ్గట్టుగా దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు రాస్తాడు. అంటే దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం ఉంది సార్. ఏంటి ఆ వాక్యం అంటే, ఒక వ్యక్తిని కానీ లేక ఒక సమూహాన్ని, ఒక జాతిని కానీ దేవుడు అప్పటి వరకు మార్చాడు, ఎప్పటివరకైతే ఆ వ్యక్తి కానీ ఆ జాతి కానీ స్వయంగా మారాలి అనుకోడు. కాబట్టి అల్టిమేట్గా మన చేతులు ఉంది, మనం చేసే ప్రయత్నం. మన ప్రయత్నం ఎలా ఉంటుంది? ఆలోచన తగ్గట్టుగా ఉంటుంది. ఆలోచన మారాలి, మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ ఎలా మారుతుంది? మనలాంటి డిస్కషన్ చేయడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, 10 మందితో మాట్లాడడం ద్వారా, ఒక మెంటర్ ఉండడం లాగా, లేకపోతే బిజినెస్ వర్క్షాప్ చేయడం, లేకపోతే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్స్, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వర్క్షాప్స్ ఉన్నాయి. అటెండ్ అవ్వడం ద్వారా మన ఆలోచనలు కూడా మారుతుంటాయి. సో నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజెస్. Like and subscribe Eagle Media Works.